టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్లకు సంబంధించిన వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్ లో నెలకొన్న విభేదాలు బహిరంగ వాగ్వాదానికి దారితీయగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత తీసుకున్న కొన్ని నిర్ణయాలపై అసోసియేషన్ లోని ఓ వర్గం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. సుమలత జానీ మాస్టర్ సతీమణి కూడా కావడం విశేషం. ముఖ్యంగా ఉప ఎన్నికల నిర్వహణ విషయంలో కార్యవర్గ సభ్యులతో సంప్రదించకుండా, అలాగే తెలుగు స్టేట్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనుమతి లేకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని నిరసన వ్యక్తం చేసిన సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఇవి ఆరోపణలు మాత్రమే కాగా వాటిపై అధికారికంగా స్పందన రావాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సుమారు 10 మంది పదాధికారులు తమ పదవులకు రాజీనామా చేసినట్టు సమాచారం. ప్రతిపాదిత ఉప ఎన్నికల చట్టబద్ధత పైన వారు ప్రశ్నలు లేవనెత్తినట్టు వార్తలు పేర్కొంటున్నాయి. మరోవైపు శేఖర్ మాస్టర్ వర్గం కూడా నిబంధనల ప్రకారం విస్తృత స్థాయి సంప్రదింపులు జరపకుండానే ఎన్నికలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విభేదాలు చివరికి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఇద్దరు అసోసియేషన్ కార్యాలయంలో వాదనకు దిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపచేసినట్టు సమాచారం. ఈ వివాదానికి త్వరలోనే పరిష్కారం లభించేలా సినీ పరిశ్రమ పెద్దలు చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ లేదా అసోసియేషన్ నుంచి పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.